హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బట్టలు ఆరపెట్టుట ఇంగ్లీష్లో ఏమంటాము అంటే హ్యాంగ్ ద క్లోత్స్ అంటాము. హ్యాంగ్ ద క్లోత్స్. ఇప్పుడే బట్టలు ఆరపెట్టడం ప్రారంభించాను, ఎంతలోనే వర్షం పడిపోతుంది. ఇంగ్లీష్లో ఎలా అంటాము? హౌ టు సే ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ ద క్లోత్స్ అవుట్ టు డ్రై. మీన్ టైమ్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇప్పుడే బట్టలు ఆరబెట్టడం ప్రారంభించాను అంటే ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ ద క్లోత్స్ అవుట్ టు డ్రై. మీన్ టైమ్ ఇంతలోనే ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం పడటం ప్రారంభించింది, లేదు వర్షం పడిపోతుంది అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంకొక సెంటెన్స్, ఇప్పుడే బట్టలు ఆరపెట్టాను. దీని ఇంగ్లీష్లో ఎలా అంటాము అంటే ఐ హ్యావ్ హంగ్ ద క్లోత్స్ అవుట్ టు డ్రై. ఐ హ్యావ్ హంగ్ ద క్లోత్స్ అని చెప్పొచ్చు. ఐ హ్యాంగ్ క్లోత్స్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నేను బట్టలు ఆరవేస్తాను ఆర్ ఆరపెడతాను అని. ఐ హ్యాంగ్ ద క్లోత్స్ ఎవ్రీడే ఆఫ్టర్ వాషింగ్. ఓకే, ఐ హంగ్ ద క్లోత్స్ అంటే ఇప్పుడు ఆరపెట్టాను అని. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి అంటే ఐ హ్యావ్ హంగ్ ద క్లోత్స్ అని చెప్తామన్నమాట.